గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ బసవతారక రామారావు నగర్లో 49.50 లక్షల వ్యయంతో మరియు మల్లికార్జునపేట 3వ లైన్లో 19 లక్షల వ్యయంతో సీసీ డ్రైన్ నిర్మాణం కొరకు శంకుస్థాపన చేశాం. వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించాం. నిరంతరం స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు, జీఎంసీ అధికారులు నగర అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. వేసవిలో దృష్టిలో పెట్టుకొని ప్రతి ప్రాంతానికి కూడా సురక్షితమైనటువంటి మంచినీరు అందించాలనే ధ్యేయంతో చిన్న చిన్న శివారు కాలనీల్లో కూడా మంచినీటి వసతిని మరింత మెరుగుపరిచేటువంటి కార్యక్రమం తీసుకొని ప్రతి చోట కూడా పబ్లిక్ గ్రీవెన్స్ని అడ్రస్ చేస్తూ అవసరమైనటువంటి పైప్ లైన్లు ఏర్పాటు చేయడం, మంచినీటి సరఫరాను క్రమబద్ధీకరించి ప్రతిరోజు కూడా ఏ టైంలో ఇస్తాం, ఎప్పుడు ఇస్తాం అనేటువంటి విషయాన్ని నిన్న కౌన్సిల్లో కూడా చర్చించడం జరిగింది. దీని మీద యుద్ధ ప్రాతిపాదికన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి ఏ టైంలో నీళ్లు ఇస్తామనేటువంటి విషయాన్ని రాబోయేటువంటి ఒక వారంలో ప్రజలందరూ కూడా బులెటిన్ ద్వారా తెలియజేసేటువంటి విధానాన్ని తీసుకొని వస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చూస్తూ ఉంటే అనేక శివారు ప్రాంతాల్లో స్థానిక సిబ్బంది కానీ ఏఈలు, డీలు నిరంతరం పర్యవేక్షిస్తున్నప్పుడు కూడా లో టైలెంట్ పాయింట్స్లో నీటి సరఫరా సరిగా లేకపోవడంతో కొంతమంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మా దృష్టికి రావడంతో దీని మీద ప్రత్యక్షంగా ఎలా చేస్తే ప్రతిరోజు కూడా మంచినీటి సరఫరాను ఏ టైంలో ఏ ప్రాంతానికి ఇస్తామనేటువంటి విషయాన్ని పూర్తిగా అధికారుల సమాలోచనలతో మేయర్ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి దీని మీద పూర్తిగా ప్రక్షాళన చేసి అవసరమైనటువంటి ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా ఆన్ టైం చెప్పినటువంటి టైంకి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రక్రియను శ్రీకారం చుడతాం. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు బసవ తారక్ నగర్ మెయిన్ రోడ్ నుంచి మౌర్య హోటల్ దగ్గర నుండి లోపల బసవ తారక్ నగర్ వరకు డ్రైన్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఈ ప్రాంతంలో దాదాపు 600 ఇళ్ళు ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి డ్రైన్ వాటర్ అంతా కూడా వెనకాల రైల్వే ట్రాక్ వైపు వదలడం వల్ల రైల్వే అధికారులు దాన్ని ఆపివేయడం జరుగుతూ ఉంది. ప్రతిసారి కూడా ఈ డ్రైన్ వాటర్ అంతా కూడా ఇళ్లలో చేరేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని లైనప్ చేస్తూ అవుట్ ఫాల్ డ్రైన్ పెట్టేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు ఈ డ్రైన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. దాదాపు 39 లక్షల రూపాయలతో 49 లక్షల కొంతమందికి వాటర్ సమస్య ఉంది కాబట్టి సమ్మర్ కాబట్టి ఇక్కడికి వచ్చి ఎవరికైనా వాటర్ సమస్యలు ఉన్నా కానీ అది పరిష్కరించడానికి మేమందరం ఇక్కడికి వచ్చాము. ఎలాగైతే నిన్న కౌన్సిలింగ్ లో చెప్పారో మేయర్ గారు కానివ్వండి, ఎమ్మెల్యేస్ మేమందరం కలిసి ఒకటే ఆలోచించాము. ప్రతి ఇంటికి చక్కగా మంచినీళ్లు రావాలని, టైం టు టైం వాళ్ళు రావాలని కూడా కొంతమంది నిన్న ప్రతిపాదించడం కూడా జరిగింది. కాబట్టి ఇటు శానిటైజేషన్ కానివ్వండి, వాటర్ సమస్యలు కానివ్వండి, రోడ్ సమస్యలు కానివ్వండి మేమందరం పరిష్కారం చేసి ముందుకు వెళ్తామని తెలియజేస్తూ ఈరోజు 50 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరు నగరం అభివృద్ధి దశగా వెళ్ళడానికి మేమందరం గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గారు మహమ్మద్ నజీర్ గారి ఆధ్వర్యంలో 57th వార్డులో ముఖ్యంగా ఆయన ఎమ్మెల్యే గెలవంగానే ఇమీడియట్గా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందని ఒక బోర్ కూడా వేయించారు. ఇప్పుడు పర్మనెంట్గా వాటి మీద సొల్యూషన్ తీసుకొచ్చి వాళ్ళకి ఎటువంటి డ్రింకింగ్ వాటర్ కానీ డ్రైనేజ్ ప్రాబ్లం కానీ ఉండకుండా చేస్తూ డ్రైనేజ్ కూడా ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇళ్లలోకి వస్తుంది కాబట్టి ఇప్పుడు 49,50,000 మున్సిపల్ కార్పొరేషన్ సీసీ డ్రైన్ ఇక్కడి నుంచి కనీసం ఒక 500 మీటర్లు ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళ నుంచి వర్క్ కూడా స్టార్ట్ అయిపోద్ది. వర్క్ టార్గెట్ కూడా ఇచ్చారు ఆయన ఎమ్మెల్యే గారు, చాలా రోజు కంప్లీట్ అయిపోద్ది. అట్లాగే బులెటిన్లో కూడా మంచినీటి గుంటూరు నగరంలో ఏ విధంగా ఎన్ని గంటలకు ఎక్కడ వస్తుందని కూడా ఇబ్బంది లేకుండా కూడా చర్యలు చేస్తున్నారు. అదే త్వరలో గుంటూరులో తాగునీటి ప్రాబ్లం కానీ, డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, శానిటేషన్ ప్రాబ్లం కానీ ఉండకుండా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ గారు, గుంటూరులో నగరంలో ఉన్న 3 ఎమ్మెల్యేస్, ఎంపీ గారు, అందరూ ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ యొక్క గుంటూరు యొక్క అభివృద్ధికి కంకణం కట్టుకొని ఏ విధంగా పేదవారికి, మురికి వాడలకి మనం అభివృద్ధి చేయాలనే భాగంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి డెవలప్మెంట్ మీద శ్రద్ధ వహించి డెవలప్ చేస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ చేసిన అశేష ప్రజానికం అందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తాను.